గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, నేను ప్రీతి. సో ఇవాల్టి రెసిపీ వచ్చేసి బెండకాయ చారు. యాక్చువల్గా మా అమ్మాయికి బెండకాయ కర్రీ ఇష్టం, బట్ ఎప్పుడు చేస్తుంటే తనకి నచ్చట్లేదు. సో వెరైటీగా ఈరోజు చారు చేద్దామని. సో ఇవి ఐటమ్స్. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఇవి బెండకాయలు 1/2 కిలో తీసుకున్నాను. సో ఇలా కొంచెం పొడుగ్గా కోసుకున్నాను బెండకాయలు. ఇది ఆనియన్స్, ఒక మీడియం సైజ్ ఆనియన్, పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను, జీలకర్ర అండ్ ఆయిల్, ఇది అండ్ ధనియాల పొడి తీసుకున్నాను, అండ్ ఇది వచ్చేసి కారం, అండ్ కొద్దిగా ఒక నిమ్మకాయ సైజంతా చింతపండు నానబెట్టుకున్నాను. సో ఇవి ఐటమ్స్. అండ్ ఇది కరివేపాకు, నేను లాస్ట్లో కొత్తిమీర లాస్ట్లో గార్నిష్కి, అండ్ పసుపు కొద్దిగా వేయాలి. సో అది చూపించలేదు. సో మన ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను, నేను పాత్ర పెట్టుకున్నాను. కింది కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఉంటుంది ఆయిల్. కొద్దిగా ఆయిల్ వేడెక్కనిద్దాం. కింది కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా, అవి వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒక్కసారి కలుపుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుదాం. ఫస్ట్ ఒక్కసారి కలబెద్దాము. ఆ తర్వాత బెండకాయ ముక్కలు వేసిద్దాము. వాటితో పాటు అవి ఫ్రై అయిపోతాయి. సో ఒక్కసారి కలుపుకుందామని. ఓకే, సో ఇవి త్వరగా మగ్గిపోవడానికి ఒక 5 minutes పాటు మూత పెడుతున్నాను. ఒక 5 minutes. ఓకే, సో ఒకసారి కలుపుకుందాము. బెండకాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సో ఇంకొక 2 minutes ఉంచుదాము. 2 minutes ఉంచేసి ఒకసారి చూద్దాము. ఓకే, ముక్కలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇంత సరిపోతుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నా. ఓకే, ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాము. కలుపుకున్న తర్వాత చింతపులుసు ఉంది కదా, ఇది కొంచెం లైట్గా చేసుకొని ఈ రసం తీసి అందులో వేసుకుందాం. ఓకే, సో చింతపులుసు రసము కొద్దిగా వేసుకుందాము. ఒకసారి కలుపుకున్నాము. వేసుకున్నాం కదా, కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాము.
ఓకే, ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇది ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఓకే ఓకే, ఇలా ఉంటుంది చారు. ఇలా కావాలంటే ఇంకొంచెం పలుసగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి, సరిపోతుంది. ఓకే, ఇవి ముక్కలు ఉడికేదాకా కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఓకే, ఒకసారి మధ్యలో కలుపుకుందాము. ఓకే, ఇంకొక 2 మినిట్స్ పడుతుంది. ఓకే, సో బెండకాయ చారు రెడీ అయిపోయింది. గార్నిష్ చేసుకుందాం లాస్ట్లో. ఓకే, సో సరిపోయింది. సో ఇంకా ఇంతే, దించేసుకుందాం ఇంకా. సో కొత్తిమీర వేసుకున్నాం కదా, ఇంకా బెండకాయ చారు రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం.